వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అసలు ఎందుకు ప్రేమించావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు అసలు తెలియని కూడా తెలియదు తను ఎవరో. ప్రణవి గారు ఊరికే వచ్చి చేసుకున్నాడు. యాక్చువల్గా అప్పుడు చాలా అందంగా ఉంటావు కదా డార్లింగ్, నువ్వు మంచి కర్లీ హెయిర్ అది ఇది, అసలు ఎక్కడో పెద్ద హీరోయిన్ చేసుకుంటావు అనుకున్నారు చాలా మంది ఆ టైంలో. నేను కూడా అనుకున్నాను చేసుకుంటే బాగుండేదండి. ఒక్కసారిగా ట్రెడిషనల్ గా ఉండి లంగా ఉని వేసుకొని స్పెట్స్ పెట్టుకొని అలా ఉండి ప్రణవిని చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకైతే చాలా తిరిగి ఉంటది మైండ్ లో, ఏదో ఒకటి రన్ అయ్యే ఉంటుంది. మీకేంటి అసలుకి? బేసిక్ గా నేను బాగా లేజీ. ఆ లేజినెస్ లో ఏంటంటే ఆర్భాటం ఎక్కువ ఉండదు. అంటే నేను సాయంత్రం 6 తర్వాత కొరియోగ్రాఫర్ని బ్యాచ్ వేసుకొని పబ్కి వెళ్ళిపోదాము, డాన్స్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాము, లేదా ఇంకో ప్లేస్కి వెళ్ళిపోదాము, అలాంటి కాదు. బేసిక్ ఏంటంటే 6 తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా మన గూటికి మనం చేరిపోతే బాగుంటుంది అనుకునే రకం. పని లేకపోతే ఇంట్లో ఉండాలి, పని ఉంటే వెళ్ళిపోవాలి బయటికి. సో ఆర్భాటం లేని లైఫ్ కాబట్టి నాకు స్పెసిఫిక్గా ప్రణవి లాంటి అమ్మాయి ఇష్టం, ప్రణవి ఇష్టం. అదే నా కొంప ముంచింది. వాళ్ళు ఏంటంటే వీళ్ళ అమ్మగారు, మా అత్తయ్య గారు ఎంత స్టైలిష్ కొరియోగ్రాఫర్ అనుకుంటే ఏమేమో మా అమ్మాయిని అనుకున్నాం, కానీ నువ్వు స్టైలిష్ కాదు కదా, షార్ట్ వేసుకొని 24 గంటలు అటు ఇటు తిరుగుతుంటావు. ఏమిటిది పొండి బయటికి ఎంతసేపు చూడాలి మీ మొహాలు అంటారు వీళ్ళు. అవునా? ఇంట్లోనా? ఇంట్లోనే అట్లా. ఓకే, ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు అయితే? నేనే. మీరే? నా సైడ్ నుంచే, ఆల్ సైడ్ నుంచి ఎందుకు ఉంటది? ఎక్కడ చూసారు డార్లింగ్ ఫస్ట్ ప్రణవి? మా టీవీ మ్యూజిక్ అవార్డ్స్ లో. ఓకే, నేను బ్యాక్ స్టేజ్ లో అంటే వీళ్ళ మ్యూజిక్ అవార్డ్స్ మధ్యలో కమర్షియల్ గా పర్ఫార్మెన్సెస్ ఉంటాయి హీరోయిన్స్ తోటి, వాళ్ళతో. దానికి కొరియోగ్రఫీ ఇది ఇచ్చారనమాట. సో అప్పుడు నా బ్యాక్ స్టేజ్ లో నా డాన్సర్స్ తో పాటు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి అనే టైంలో వీళ్ళ గ్యాప్స్ లో వీళ్ళు పాడతారు కదా వెళ్ళి. ఓకే, ఆ పాడుతున్నప్పుడు దూరం నుంచి అలా చూశాను. అక్కడి నుంచి అలా ఈ అమ్మాయి కరెక్ట్ మాట్లాడాడు, నాకు గుర్తు కూడా లేదు. మాట్లాడేది అప్పుడే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడాడు. అంటే కంగారు పడుతున్నట్టు అనిపించింది. ఓకే, నెక్స్ట్ మీదేనా అన్నాడు. ఏముంటది నెక్స్ట్ మీదేనా, పులిహార కలపాలి. ఓకే, నెక్స్ట్ మీదేనా. ఇతను వచ్చి మాట్లాడుతున్నాడు. నాకు వీళ్ళ డాన్సర్స్ లో సాగర్ తెలుసు, సాగర్ ఉన్నాడు అక్కడ, మా అసిస్టెంట్. సాగర్ తెలుసు, సాగర్ తో మాట్లాడుతున్నా నేను. ఇతను మధ్యలోంచి వచ్చి దూరి మాట్లాడుతున్నాడు. ఎవరు సాగర్ ఇది, కోనే క్యూ బాత్ కర్ రహా హై మేరే సాత్, ముझे तो पता ही नहीं है ये क्यों, कौन है सागर అని అడిగా. అంటే अरे आपको पता नहीं है, मुझे तो पता नहीं है ना, నాకు మతానే के लिए बोला అంటే మనకు అంత బ్రోకెన్ హిందీ, అతనేమో హిందీ మాట్లాడతాడు. అరే రావద్దని చెప్పి ఏ దెబ్బ ఊరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఓకే, తర్వాత రఘు మాస్టర్ అని చెప్పారు. అప్పుడు మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్ కదా, ఓకే ఈయన అనమాట రఘు మాస్టర్ అంటే అని అనుకున్నా. ఆ తర్వాత కట్ చేస్తే వేరే స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మిమ్మల్ని. అంటే ఆ అబ్బాయికి ఆ ఒక్క అబ్బాయికి చెప్పండి, నేను చేసుకోను అని చెప్పండి అని చెప్పాను. ఆ అబ్బాయి ఈ అబ్బాయి, ఆ అబ్బాయే ఈ అబ్బాయి. ఎందుకు ప్రణవి గారిని మీ లైఫ్ లోకి రావాలని ఎందుకు కోరుకున్నారు? ఏ మోడలింగ్ అంటే డెస్టినీ అంటారు కదా. ఇప్పుడు మన కళ్ళ ముందు 10-15 మంది అమ్మాయిలు కనపడుతున్నారు, కరెక్టే. కానీ మనం ఎప్పుడైతే కనపడకుండా కూడా మనం ఇప్పుడు నేను బయటనే చూశాను, టీవీలో చూశాను, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, నంబర్లు తెలియదు, ఏం తెలియదు. అప్పుడు ఆ టైంలో మనకు స్టిల్ ఏదో అట్రాక్షన్ ఇంకా వెళ్తోంది, చూడాలి. అదేదో ఒకసారి కాదు, ఏదో అడ్మైరింగ్ కాదు, పోనీ అలా కాదు రోజు కనబడుతుంటే అడ్మైరింగ్ అనొచ్చు. అలా కాకుండా జరుగుతుంది అని అంటే అనలైజ్ చేసుకున్నా. ఎందుకంటే చాలా ఊహించుకుంటాం కదా. ఇప్పుడు నేను పాటలు చేసినప్పుడు కూడా ఊహతోటే కదా నడిచేది. ఆ డ్రీమ్ ముందు చూసుకున్న తర్వాత అలా అనలైజ్ చేసుకుంటూ మనం ఎందుకో వదలలేకపోతున్నాం ఏంటి అనే దాంట్లో ఏదో డెస్టినీ అవ్వచ్చు అనేది ఫిక్స్ అయ్యాను. ఓకే, అలా నేను ఫిక్స్ అయ్యాను. అంత అట్రాక్ట్ చేసేది ఏంటండి ప్రణవి గారు రఘు గారిని మీరు అప్పటికి ఇప్పటికి?
నాకు ఇంకా అర్థం కావట్లేదండి. ఏం చూసి చేసుకున్నావు రఘు, ఎందుకు చేసుకున్నావు రఘు? ఓకే. లేదు అంటే ఊరికే ఇలా ఫన్ గా మేము మాట్లాడుకుంటుంటాం కానీ మేబీ ఏమో ఒకటే బ్యాక్గ్రౌండ్స్ ఏమో, మరి ఒకటే సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే అలాంటి మెంటాలిటీస్ ఏమో. పెళ్లికి ముందర కూడా అంటే నేను చేసుకోనని చెప్పాను తనకి ఫస్ట్. అప్పుడు కూడా వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. వీఆర్ ఫ్రెండ్స్ ఫస్ట్, దెన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. వి స్టిల్ ఆర్ లైక్ దట్. ఓకే. సో ఫైనల్ గా ఎప్పుడు ఓకే చెప్పేశారు? ఇంకా ఫైనల్ గా ఇంకొదలరు. ఇంకొదలడు అని అని అనుకుని లండన్ నేను షోకి వెళ్ళినప్పుడు ఇంకా ఫైనల్ గా అడిగాడు అనమాట, ఏయ్ అట్లా కాదు కానీ ఒకసారి నేను మళ్ళీ లాస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, నీకు వద్దంటే చెప్పు, ఫ్రెండ్షిప్ పాడు చేసుకోవాలని లేదు అంటే, వద్దని చెప్పాక వీళ్ళు ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు అని చెప్పి ఇట్లా ఇట్లా డిచ్ కొట్టి వెళ్ళిపోతారు వీళ్ళు అనుకుని, సరే మా అమ్మని అడగండి అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి, ఇగో ఇట్లా ఒక అబ్బాయి ఫోన్ చేస్తాడు, రఘు మాస్టర్ ఫోన్ చేస్తాడు, నువ్వు వద్దని చెప్పు, నువ్వు వద్దని చెప్పు, చేయనని చెప్పు అని చెప్పి చెప్పా. అని వాళ్ళు అన్నారు, లేదు మంచి అబ్బాయి, మంచి ఫ్యామిలీ, చేసుకోవడానికి నీకేంటి, చేసుకో అని చెప్పి చెప్పారు. తర్వాత సరేలే, ఈజ్ మై ఫ్రెండ్ ఓన్లీ, నో లైఫ్ విల్ బి గుడ్ అని, సరే ఓకే. బట్ మీరు అనుకున్నారా లైఫ్ లోకి వస్తుంది డెఫినెట్ గా, నా లైఫ్ లోకి అనుకున్నాను. ఓకే చెప్తుంది, ఓకే చెప్పకపోతే ఒకటి ఉంటుంది, ఓకే చెప్తే ఒకటి ఉంటుంది. ఏదో వాయిస్ మెసేజ్ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదా మనం. లేదు అంటే స్ట్రాంగ్ ఫీలింగ్. సెకండ్ టైం, ఫస్ట్ టైం అయితే నో అనేసింది. సెకండ్ టైం అదే తిట్టడం అంటే తిట్టడం కాదు. రఘు మాస్టర్ చెప్తే నో అంట, నా చెప్పు తీసుకుని నేనే కొట్టుకోవాలి, ఏంటో అందగా తెరనుకుంటున్నా. అవునా? అప్పుడు హీట్ అప్ రఘు మాస్టర్ ఇక్కడ, రఘు మాస్టర్ అన్నాడు. మేము అనాలి ప్రణవి, ఇక్కడ ప్రణవి అనలేదు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు, వదిలేస్తాడు అమ్మయ్య అనుకున్నాను. అనుకున్న తర్వాత తిను ఒక దొంగట అని ఒక సినిమా, మంచు లక్ష్మి గారు కదా, పాడాను నేను. కింద పైన వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు, అదే పాట కింద నేను పాడుతున్నాను నేను. రఘు మాస్టర్ ఉన్నాడు అన్న వెంటనే, అమ్మో రఘు మాస్టర్ ఉన్నాడు అని గొప్ప పాడేసి పేమెంట్ దేమోదో నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాను ఇంటికి. నాకు తెలీదు రికార్డింగ్ జరుగుతుంది. వద్దు నాకేమక్కర్లేదు, పాట ఉంటే చాలా తీసుకోలేదు, పవన్ తర్వాత ఇచ్చారు. ఓకే. బట్ చేసుకున్న తర్వాత అనిపించిందా, ఒకవేళ చేసుకోకపోతే ఇలాంటి ఒక మంచి భర్తని నేను మిస్ అయ్యేదాన్ని అని అనిపించింది ఎప్పుడైనా? ఏమో ఎప్పుడు అనిపించలేదు. అంటే ఇప్పుడు రాసి పెట్టుంటే చచ్చినట్టు ఏమైనా చేసుకుంటామండి. ఓకే, చేసేసుకున్నాం కదా, ఇంకంతే. ఇంకా మళ్ళీ నేను ఆ ఫేజ్ లోకి వెనక్కి వెళ్ళాను అనమాట. ఇంకా ఆలోచించలేదు. బట్ డార్లింగ్ చేసుకున్నాక మీకు అనిపించిందా, నేను ఎప్పుడు నాది రాంగ్ చాయిస్? వన్స్ నాది ఎట్లా ఉంటది అంటే, వెళ్ళాము అని అంటే 100% మనమే, అంతే. ఓకే, నో అదర్ అవిగేషన్స్. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.